కొన్ని వందల సంవత్సరాల క్రితం విక్రమదేవుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర దైవశక్తి గల మణి ఉంది. ఆ మణి దక్కించుకోవడం కోసం ఎందరో రాజులు విక్రమదేవునిపై దండెత్తారు. ఎంత ప్రయత్నించినా విక్రమదేవుని ఓడించలేకపోయారు. కారణం ఆ దైవశక్తి గల మణి. ఆ మణి పైన విక్రమదేవుడి తమ్ముడైన రణదేవు బిళ్ళ కన్నుపడింది. ఎలా అయినా అన్న దగ్గర నుంచి రాజ్యాన్ని ఆ మణిని సాధించుకోవాలనేది రణదేవు బిళ్ళ పథకం. విక్రమదేవునికి తెలియకుండా రణదేవు బిళ్ళ సామంతరాజులతో కలిసి విక్రమదేవునిపై కుట్ర పన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కావాలని కామెంట్ చేయండి. చెప్పరా. నేను ఇలా కాలేజీ పోయినారా? కాలేజ్ కింద పోయినవరా నువ్వు? మనం కాలేజ్ ఇచ్చినాంగా. నేను చెప్పేది ఫస్ట్. కాలేజీలో ఏం జరిగిందంటే, ఆ, అదిరా జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఏం చేద్దామంటే ఏందిరా, షార్ట్ ఫిలిం చేద్దాం. చేద్దాంరా, కానీ స్టోరీ అది నా దగ్గర ఉంది, నువ్వు ఇంటికి రా ఫస్ట్. ఇప్పుడు కష్టం రా, నాకు కొంచెం వర్క్ ఉంది. నా యూట్యూబ్ షార్ట్స్కి డబ్బింగ్ చెప్పుకోవాలి. నీదో పెద్ద వర్కారా? రే, నాకు 19 సబ్స్క్రైబర్స్ ఉన్నారా. ఎలాగైనా 100 కొట్టి ఫస్ట్ మ్యాచ్ అని చెప్పి స్టోరీ పెడతా. నువ్వు చెప్పే సొల్లు ఎవడింటారా? యూట్యూబ్ షార్ట్స్ చూసేది లేదు కానీ ఆరాలు చేయకూడదు. నువ్వే నా షార్ట్ ఫిలింలో హీరో. నేనా? నిజమారా? అదే నిజం రా బాబు. అయితే మా ఇంట్లో ఎవరు లేరు, వచ్చే స్టోరీ చెప్పు. సరే వస్తాను. సరే. ఓపెన్ చేస్తే మన హీరో బైక్ మీద అలా వస్తూ ఉంటాడు. హీరో ఎందుకు బాధపడుకుంటూ వస్తున్నాడు అనేది ఆడియన్స్కి క్వశ్చన్ మార్క్. అది బాబాయ్ ఓపెనింగ్ షాట్. సూపర్ రా. తర్వాత ఇదిరా స్టోరీ. షూటింగ్కి వెళ్ళిపోవచ్చా ఇంకా? అప్పుడే కాదు, దానికంటూ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 స్టోరీ, అది మన దగ్గర ఎలాగో ఉంది కాబట్టి. స్టెప్ 2 లొకేషన్స్. ఇదేదో బాగున్నట్టుంది. లోపల పోతుందా? పదా. ఇంటి చిన్నపాటి దయ్యాల కొంపలాగా ఉంది. ఎవరైనా ఉన్నారా? అలా చూద్దాం. ఏంట్రా ఇది? ఎటు తిరిగిన ఒక దగ్గరికి వచ్చేస్తాం. ఏంటిది? ఎవరు? దయ్యాలే ఉండవు కదా. ఏముండలేదారా? ఏంట్రా దయ్యాలు ఉండవు, గజల్ సౌండ్. ఇది 2 ట్రైన్ల మధ్యలో విడురికితే బాగుంటుంది. ఇద్దాం. అరే, ఆ లొకేషన్ ఏదో బాగుంది చూడు. అక్కడక్కడ బాలేరా. నా టోపీరా. తర్వాత రారా. ఆగిరా, మా అమ్మమ్మ గురించి టోపీ. స్టెప్ 3 కాస్ట్యూమ్స్.
ఓకే. ఓకే. స్టెప్ 4 ఇంకేమున్నాయి? ఏం లేవు. షూటింగే. షూటింగేనా? హ్మ్. అయినా ఫస్ట్ నీ హెయిర్ స్టైల్ మార్చాలిరా. కష్టం మావా. దేనికిరా? ముక్కురా. ఛీ! ఆ? ష్. మ్మ్. 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 హలో, చెప్పురా. ఏంటి ఇప్పుడు షూటింగా? ఇప్పుడు షూటింగ్ ఏంట్రా? ఆ, వస్తున్నా వస్తున్నా. మ్మ్. 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 వీడేంటి తీయాలి దెబ్బేసాలా అన్నాడు. అర్ధరాత్రి షూటింగ్ ఏందిరా? నీకు తెలియదురా, ఆ షార్ట్ ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం కాదు, నువ్వు అడుగుసో నేను ఫ్రేమ్ సెట్ చేసుకుంటా. ఆ షార్ట్ ఆడబడితే బాగుంటుంది. దయ్యా డేటింగ్ చేసుకునే టైంలో ఈడేంటది షూటింగ్ ఏంటది? ఈడు పెడుతున్నాం ఆ పైకి. లేదు ఇటు. ఇది వెనకాలకే పెడుతున్నాం. ఈ బొక్కల నుంచి వాడి బొక్కలకు పోవాలి. సూపర్ ఉంటుంది. ఏ బాబు లేవు లేవు లేవు. తెల్లారిందేందిరా? ఇప్పుడు షార్ట్ బాగుంటది, తొందరగా. ఇప్పుడా? ఈ షార్ట్ బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది. నేనేం చేయాలి? ఆడదాకా పోయి ఈడికి రా. ఆ? ఆడిదాకా పోయి బాధపడుకుంటే ఈడికి రా. ఇదొకటి. షార్ట్ ఒక్కరా, షార్ట్ ఒక్కరా. సూపర్ డైలాగు. నీకు డైలాగ్ ఇప్పుడు లేదు, సాయంత్రం. మీకు తెలుసా, మహేష్ బాబు గారి కూతురు సితార గారు ఇంట్లో బోరు కొట్టి ఒక రోజు బయటికి వెళ్ళారంట. అక్కడ రోడ్డు మీద ఒక జాయింట్ ఫ్యామిలీ బెలూన్లు అమ్ముకోవడం చూసి తట్టుకోలేకపోయిన సితార గారు మహేష్ బాబు గారు బర్త్డేకి ఇచ్చిన 10 కోట్ల వాచ్ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారంట. ఎంత మంచివారో కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పురా. డబ్బింగ్ చెప్పుకుంటామా? వస్తున్నా వస్తున్నా. రెడీగారా? రెడీ రెడీ. షార్ట్ అయింది. ఏం లేదురా, నువ్వు అమ్మాయిని లవ్ చేస్తావు, అది నీతో ఇంట్రెస్ట్ లేదని చెప్పి వేరే వాడితో రిలేషన్లో ఉంటుంది. నీకు దానివల్ల కోపం వస్తుంది, అంతే బాధ వేస్తుంది. అది చేసి చూపించు. సింగిల్ టేక్లా చేయాలా? నేను ఎన్టీఆర్నా? దవడ బాగులుది, చేసి చూపి. నువ్వు ఫస్ట్ ఆ క్యాబ్ తీరా. క్యాప్ మీద చేద్దాం, బాగుంటుందిరా. తీరా. కాదురా క్యాప్. తీరా. కట్టింగ్ ఎందుకు చేపించినవరా? అంటే మా అమ్మ కటింగ్ చేసుకోకపోతే మమ్మీ ఇంట్లోకి రావద్దండి, అందుకే లైట్గా.
చైరా ఏయ్ టిక్. నవ్వుతావు ఎందురా? చెయ్ రావట్లేదు. తవడ వరుగుద్ది. చెయ్. రెడీ యాక్షన్. ఎందుకు నేను ఎందుకు నా లైఫ్ పెట్టిపోతుందో ఏమో. రిజల్ట్స్ వచ్చినాయో తెలుసా? అవునా? ఇప్పుడా? నిన్ననే 2 పోయినాయి. మరి 9 వచ్చింది. ద్రోహి ఉచ్చ కూడా కలిసి పూసుకుంటే వాళ్ళం కదరా, ఎట్లా పాస్ అయినవరా? ఆ రోజు నువ్వు ఎక్స్ట్రా ఎడిషన్ తీసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. రే మీ షార్ట్లు రెడీ ఆరా? రెడీ అన్నా. ఇచ్చారా? అది ఇక్కడే పెట్టాను, నాకు కనిపిస్తలేదు. రే ఏంద్రా లాస్ట్ టైం మీరు ఎట్లా చేస్తారు? వచ్చి పోండి వచ్చి. ఎంటే పెట్టి పెళ్ళి ఆడతాం ఎట్లేదురా? ఏమన్నా వదిలేరా, మనకి అట్లా రాసిందని వదిలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాంరా, ఇంకో షార్ట్ ఫిలిం తీద్దాం, యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం. అవును, ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ విడపోయినట్రా?